ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆమెను అరెస్ట్ చేసిన సిబిఐ తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు తీసుకువెళ్లి జడ్జి ముందు ప్రవేశపెట్టింది. 5 రోజుల కస్టడీ సిబిఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సిబిఐ తెలిపింది. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చిబాబు వాట్సాప్ చాట్లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండోస్పిరిట్, ఫెర్నాన్ రీఛార్జ్ ద్వారా అక్రమ లాభాలు, ట్రేడింగ్ ద్వారా మహిరా వెంచర్లో భూమి కొన్నట్లు, జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్లో బయటపడ్డాయని సిబిఐ పేర్కొంది. అయితే సిబిఐ అరెస్టును సవాలు చేస్తూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సిబిఐ అరెస్టు చేసిందని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. అయితే బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై సిబిఐ దృష్టి పెట్టింది. 100 కోట్ల ముడుపులు చెల్లింపు తరువాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది. సౌత్ గ్రూప్నకు ఆప్కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలక పాత్ర పోషించారని సిబిఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఐపీసీ 120(b) కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆమెను అరెస్టు చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది. సిబిఐ కూడా అరెస్టు చేసి కస్టడీ కోరడంతో ఈ కేసులో కవిత బయట పడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవిత అరెస్టును సవాలు చేస్తూ ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీన్ని రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. రాణా మాట్లాడుతూ కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. ఇక కవిత బెయిల్ పిటిషన్ కూడా వేశారు. ఆ పిటిషన్పై ఈ నెల 20న వాదనలు వింటామని జడ్జి స్పష్టం చేశారు. ఈ లోపే సిబిఐ అరెస్టు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ రావడం కష్టమనే టాక్ వినిపిస్తుంది.